జానకి, ఏమండి? రామాని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. పిల్లలేదైనా సాధించినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా గర్వంగానే ఉంటుంది కదండి. ఆ పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఏదైనా సాధించాలంటే అందరికంటే ముందు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి. ఆ ప్రోత్సాహం ఉంది కాబట్టే తనీరోజు గెలిచొచ్చి మీ ముందు గర్వంగా నిలబడింది. లేదు జానకి, నేను తనని మొదట్లో ప్రోత్సహించలేదు. ఆడపిల్లలు ఇంటి పట్టున ఉంటే చాలు, పెద్ద చదువులు, పెద్ద ఆశలు, ముఖ్యంగా ఆటలు అవసరం లేదని తను హాకీ ఆడతానంటే నేను ససేమిరా ఒప్పుకోలేదు. అదెంత మూర్ఖత్వమో నాకిప్పుడు అర్థమవుతోంది. ఆడపిల్ల బయటికెళ్తే భద్రంగా తిరిగొస్తుందో లేదోనన్న భయంతో, బాధ్యతతో మీరలా అనుంటారు. ఇంటి గౌరవాన్ని కాపాడే బాధ్యత కొడుకుది, పరువు పోకుండా నడుచుకోవాల్సిన బాధ్యత కూతురుది అంటారు. మనకి కొడుకైనా కూతురైనా మన రామానే కదా. తన వల్ల అలాంటి పొరపాటు జరగకూడదని నేను ఆలోచించాను. కాని ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే అయోధ్యలంక ఊరికే గొప్ప పేరు తీసుకొచ్చి పెట్టింది. ఆడపిల్లలెందరికో ఒక ఆదర్శంగా నిలబడింది. రామాని చూసైనా ప్రతి తల్లి తండ్రి వాళ్ల కూతుళ్లకి ఇష్టమైన గమ్యాన్ని చేరేలా ప్రోత్సహించాలి. ఒక తండ్రిగా నేను తనని ఎక్కువ పొగడకూడదు, కానీ ఒక మెట్టు ఎక్కేసింది జానకి. ఆ రోజు నువ్వు ధైర్యం చేసి రామలక్ష్మి విషయంలో నిర్ణయం తీసుకోకపోయుంటే ఈరోజు మనం రామలక్ష్మిని ఇలా చూసేవాళ్లమే కాదు, తల్లిగా నువ్వు కూడా గెలిచావు. అసలు నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం. ఆ జానకిరాముల కథకి రామాయణం అనే పేరు పెడితే మన కథకి ఏ పేరు పెట్టాలో పేరు పెట్టమంటే ముద్దు పెట్టావే. మన కథకి